అనేక విక్రమంతో ప్రవర్షంతో పూర్ణంగా చేరుకుని నాశనం చేసే ప్రయత్నం చేసింది. ఎవరు ఈ బండ అంటే చెప్పాను, తినడం పడుకోవడం అనేటువంటి జీవ లక్షణాలు. ఈ బండ సంహరణ చేయాలంటే సామాన్యం కాదు. అనేక జన్మల వాసన వార్షికంగా ఉంటూ సంసార వారాసులో కొడుకుపోయి ఆ గర్తాల నుంచి పైకి రాకుండా ఉంటామనుకునే వాళ్ళని ఎవరు ఉద్ధరించగలరు. కానీ పరమేశ్వరు కరుణ పడితే కొద్దిగా 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 మార్పులు వచ్చి చేర్పులు చేర్చబడి అనుభవం కలిగే ప్రయత్నం చేయడం వల్ల అనేక జన్మల పుణ్యంతో కొన్ని జన్మలలోనైనా ఆమెను చేరుకునే అవకాశం కలుగుతుంది, లేకపోతే లేదు. కనుక బండాసుర సంహారం కావాలి. ఇక ఈ బండాసుడు ఎవరంటే నేను నాది నేను నాది నేను నాది అని వ్యవహార జగత్తే బండాసుడు. మా పిల్లలు, మీ పిల్లలు, మీ పిల్లలు, కన్న సంతానం అన్నదమ్ముల పిల్లలైనా వీరి పిల్లలు పిలుస్తుంది, అన్న అని పిలుస్తుంది, ఒళ్ళో కూర్చోబెట్టింది. ఆ పిల్ల వచ్చి చిన్న అన్న అంటుంది, కూర్చోబెట్టుకుంటాడు. కానీ దిగు 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 అమ్మా అని ఆ పిల్లని గౌరవించుకోవడం. ఏ ఇద్దరు పిల్లలు కదా, నేను నాది మా పిల్ల, ఆ పిల్ల నన్ను నాన్న అంటుంది, చిన్న అన్న అంటుంది కదా అని చెప్పి తేడా ఉండదా? నాన్నలో చిన్న అయిపోయాడు కదా అని చెప్పి ఒళ్ళో కూర్చున్న ఒకవేళ ఎక్కడో సహృది అందరినీ ఏకభావంతో చూడగలగడం అబ్బాయి సిటీ అట్లా చూడడం. కనీసం మన పిల్లల్ని మనమే సక్రమంగా చూడలేకపోతే ఊరందరినీ చూడలేదని కూడా ఆశ్చర్యమే ఉంది. కనుక అన్నదమ్ముల పిల్లలైనా కొంతమంది అందరికీ సమానంగా చూస్తారు, కొంతమంది అందరినీ సమానంగా చూసినట్టుగా నటిస్తారు. తీరావస్తు వచ్చి చిన్నాన్నగారండి, నాన్నగారండి దమ్, అంతలో ఏమైంది? నీ తొళ్ళ అగిపోయా, చిరిగిపోయా, ఏ మేటు పడిపోయిందా, గొప్పపడిపోయి చిన్నపిల్లలు కూర్చుంటే ఏమవుతుంది? అయితే కనీసం ప్రేమతత్వాన్ని దయాగుణాన్ని కూడా లేకపోతే అమ్మవారి కరుణ ఎట్లా వస్తుంది? నువ్వు అమ్మవే అయిపోక్కర్లేదు, అమ్మవారి కళ్యాణ గుణాల్లో కొన్నైనా ఆస్వాదన చేసి ఆ లక్షణాలు సంపుడు చేసుకుంటే అప్పుడు ఇక్కడ ఉండేటువంటి లక్షణం అన్నారు బండాసుడు తాలూకు స్వరూపం నేను నాది, అహం మమ అహం. ఒక్క పిల్లల దగ్గరే కాదు, ఇల్లు వాకిళ్ళు భోగం భాగ్యం ఐశ్వర్యం అహం అన్ని. కొంతమంది రాగానే ముందు వాట వేసుకుంటారు, అదొక రకం. ఎవడైనా సారైనా పంచిపెడితే ఆ పంచిపెట్టిన సారి ఇంకోటి పట్టుకోకుండా పళ్ళెం దగ్గర కాపలా ఉంటారు. వాళ్ళు ఇలా పెట్టి అలా వెళ్ళగంటగా వెళ్ళిపోతారు. ఒరే ఒరే ఏమి నాది, నువ్వు కొనుక్కున్నాడు నాది అన్నం మొదటి నుంచి పుట్టుకలు ఒరే ఒరే అని నాది అని లోపల సగం కొడుకు తినేస్తాడు. చూసా వాడికి ఎంత మాయరోగం అని లాక్కుంటే ఉన్న సగానికి వాటకు వచ్చేస్తాడు. అది వాడికి తగ్గింది. ఇది చిన్నపిల్లల్లో సహజంగా కనపడుతుంది, పెద్దవాళ్ళలో కూడా ఈ రోగం ఉంటుంది. కొంతమంది దాచేసి ఈ విసురు తీసుకుని అమ్మడే ఉంటాను అని తెగమేపి ఆ మేపడం వల్ల దుఃఖమే కాదు సుఖమే ఏమీ లేకుండా ఉంటుంది. ఇది ఎవరండి? ఆ అమ్మ మన గొప్ప కాల్చడానికి అజ్ఞానం మూలానికి అది ఆరంభం. అట్లా ఉండేటువంటి ఆరంభ స్వరూపాన్ని నశింపజేసుకోవాలంటే బండాసుర సంహారం కావాలి. ఆ బండు సంహారం ఎట్లా జరుగుతుంది? అమ్మవారి పరివారంగా తప్పిస్తే వారెవరూ కూడా ఆ బండు సంహరణ చేయలేరు కనుక అట్లాంటి బండ సంహరణ జరిగితేనే కానీ దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి రాదు కనుక ఆ దుఃఖం పోవాలి, ఆనందం రావాలి, బండాసుడు సావాలి. అందుకోసం ఆ కార్యక్రమానికి నిత్యాజాతులందరినీ కూడా రప్పించింది అమ్మవారు. నిత్యాప్రక్రమాడోగా నిరీక్షణ సమస్య నిత్యాతిథులందరూ 15 ఉన్నారు. కామేశ్వరి ప్రారంభం నుంచి చిత్రాతిథి వరకు 15 తిథులు. ఆ కామేశ్వరి దగ్గర నుంచి చిత్ర వరకు ఉండే ఈ 15 తిథులు కూడా నిత్యాదేవతలు అంటారు. కనుక మనం ఏ రోజుని అమ్మను ఉపాసించినా దానికి ఇది మంచి రోజని చెడ్డ రోజని దుర్ముహూర్తమని లేదన్నా. తిథి మండల పూజిత నేనే సమస్త తిథులు కళ్యాణంతో ఉంటే నాకన్నా వేరే తిథి ఏముంది? అష్టమి కనుక దశమి నాడు తీసుకుంటాం. అష్టమి నాడు ఉండే అని అమ్మవారు లేదు కదా, జ్వాలామాలిగా ఉండేదాన్ని, కామేశ్వరిగా ఉండేదాన్ని, నిత్యగా జ్వాలన్యాంబగా ఉండేదాన్ని నేనే. అయితే ఆ స్వరూప స్వభావాన్ని గుర్తించలేక అంతమంది అనేక దుఃఖాలు పడుతూ ఉంటారు. అష్టమి నేను, నవమి నేను, దశమి నేను, ఏకాదశి నేను, ద్వాదశి నేను, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి నేను. ఇట్లాంటి పూర్ణ తిథిమండల స్వరూపుని అమ్మవారు అంటున్నారు. అంతేకాదు బండపుత్రోద్యుక్త భారా విక్రమనందిత ఇంతవరకు తిథుల తాలూకు స్వరూపం చెప్పారు. కామేశ్వరి భగవాన్ నిత్యకుల్నే పేరుంటే వగ్నివాసి మహాభద్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నిరపతాకే జ్వాలామాలిని చిత్రే వీళ్ళు నిత్యతే. అయితే కర్మలో వస్తుంది
ఏమండి మీరు ఖడ్గమాల గురించి చెప్పారు, మేము చదవకూడదా? అక్కడ ఉన్న అధికారం లేదు. ఇక్కడ ఖడ్గమాలనే చేయవచ్చు, రాజరాజేశ్వరిని చేయవచ్చు, వారాహిని చేయవచ్చు, ప్రత్యంగని చేయవచ్చు, సమస్త దేవతల్ని పిలిచి ఆవాహన చేసి కూర్చోబెట్టి అర్చించవచ్చు. అది పూర్ణదీక్షాపరులకి తక్క ఏదో ఒక బాలమంత్రము, లేదో ఒక మాయాబీజము, లేదో ఒక అమరాజ బీజము పట్టుకున్నంత మాత్రంతో పెద్దవాళ్ళను నేను అర్చన చేస్తాను కూర్చుంటే దానివల్ల దుఃఖమే కానీ కొన్ని సుఖం లేదు. ఏం మీరు చెప్పొచ్చా? వైద్యుడికి అన్ని మందులు తెలియాలి, అన్ని రోగాలు తెలియాలి, రోగికి అన్ని మందులు అక్కర్లేదు. వారి రోగాన్ని బట్టి మందు దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. కనుక ఇలాంటి భావాలు వెంటనే వస్తాయి హృదయంలోకి. ఏమండి వారు చెప్పవచ్చు కానీ, వారు చదవచ్చు కానీ మనం చదవకూడదా? కూడదు. ఏమంటే అంత కర్కశంగా చెప్పాలా? ఒక్కొక్కప్పుడు కర్కశంగా, కఠినంగా, జటిలంగా చెబితేనే కానీ దాని నుంచి వారి హృదయం దూరం కాదు. గరుకు నేలకి గొరక చీపురు, మెత్తని నేలకి చక్కని చీపురు, అట్లా ఉండాలి. కనుక ఎందుకు పట్టిపోయింది బాగా వాసన, ఏమో అది చేసేస్తే ఇంత వచ్చేస్తుందని. చేసేది సక్రమంగా చేస్తే అనుభవం కలుగుతుంది. మంత్రం ఒకటి చాలు అని ఆ మోక్షధామాన్ని చేరుకుందికి ఒక బీజాక్షరం చాలు. ఇవాళ దేవి భాగవతమే చెప్పుకున్నాం. ఏకాక్షర మంత్రం పురుచ్చాటనాసూత్రంపుల పొందినా ఒక్క ఏకాక్షర మంత్రానుభవం చేతనే పూర్ణత్వాన్ని పొందేడు అని. అట్లాంటి అనుభవం పొందిన మహనీయ గుణగ్రస్తులుంటే గందరగోళం మనకెందుకు? గురువాక్యం మహాగోప్యం అవిద్యా గర్భనాశనం కాలాతీతం గుణాతీతం విషయ నిర్విషయవర్జితం అని శాస్త్రం చెబుతున్నది. కనుక శాస్త్ర నిర్ణయం ప్రకారం గురువు నిర్ణయించిన వాక్యం ఏదైతే ఉందో అది పూర్ణం. అంత విశ్వాసం ఉన్నప్పుడే ఫలితం వస్తుంది. నదులు కానీ, శిలా విగ్రహాలు కానీ, గుడిగోపురాలు కానీ ఒకవేళ మనం పూజించి అర్చించి ధ్యానిస్తే చాలా కాలానికి కానీ ఫలితం ఇవ్వన్నా గురువాక్యం తక్షణ ఫలితం ఇస్తుందన్నా. అంత తక్షణ ఫలితం కావాలా? ఎప్పుడో 8 ఏళ్ల తర్వాత లేదా జన్మ మారిపోయిన తర్వాత వచ్చే ఫలితం కావాలా? ఆలోచించుకో. ఇప్పటికే మోడరేషన్ స్లోకి వచ్చేసాం. ఇంకా తక్షణ ఫలితం కోరుకోకుండా ఆ శిలాన్ని పట్టుకుని విగ్రహాలు పట్టుకుని చేస్తే ముందు ముందు చెప్పుకొస్తా లలితావేశంలో. అట్లాంటి అనుభవానంద గుణగరిష్ఠురాలు అమ్మ లలితా త్రిపుర సుందరి కనుక బండపుత్రవదోద్యుక్త బాలా విక్రమనందిత. బండాసురుడు చావాలని ఎంత ప్రయత్నం చేసినా వాడు చావక ముందు ఎవరి కొడుకులు వచ్చేసారు. ఎంతమంది? 36. ఈ 36 సంహరించి అక్కడ సంహరించాలంటే అంతమంది అన్ని రకాల జాగృతుల్లో యుద్ధం చేస్తూ ఉంటే వీళ్ళు కొత్తగా పుట్టుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించింది. వెంటనే ఆమె హృదయంలో సంకల్పం చేసింది. చేయగానే హృదయంలో చక్కగా కొనులాడుతూ పట్టు పావుడాతోటి, ఆభరణ అలంకరణాలతోటి నవవర్ష ప్రాణిం రుద్రాక్షమాలాధారిణీం బాలాం సాక్షాత్కరామి. బాల ప్రతిక్షణ. అమ్మా ఏం చేయను? 36 ఉన్నారు, ఏం చేస్తావు? తప్పకుండా బాలానుగ్రహం లేకపోతే ఆవరణ విక్షేపాలు తొలగవు. శ్రీ విద్యా సాంప్రదాయంలో బాల ప్రధాన దేవత. ఆ బాల అధిష్టానమైనటువంటి బాలానుగ్రహం పొందితే ఉన్న దేవతానుగ్రహం ఉన్నా లేకపోయినా అక్కడే తీసుకెళ్ళిపోతాం. చిన్నపిల్లలు పేచి పెడితే పెద్దవాళ్ళు కూడా వండుకోవాలి. బజార్లోకి వెళ్ళాక అంతుంటాడు 6 అడుగుల మనిషి. నానా గెలకొనవా కొనవు కొనవా కొనవా ఎంత వాడు వంగి అయ్యో లేదు కొంటుంది వెళ్తాయి. చెట్టంత ఉంటే మాత్రం ఏ రాక్షసి వెలగడ పడిపోయినాయి. డా ఎంతమందిలో పడిపోయినాయి సిగ్గులాగా నాకు గెలక్కుంటేనే. కొంటవా? కొన్న తర్వాత అప్పుడు లేచిపోయి ఇంక పద చచ్చినట్లు నాన్నేనా నాన్నమ్మేనా అంతే. కొనలేదా పెద్ద పెట్టి ఏడ్చేసి ఊరందరూ చిన్న పిల్ల ఏడుస్తుంటే ఛీ సిగ్గే ఆచరించుకోడు బాలాంబ. అట్లాంటి ఆ బాలాంబే కలియుగంలో వేల్పుగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి బాలాజీ బాలా త్రిపుర సుందరి శక్తిపీఠం అది. అట్లాంటి బాలాంబ పుట్టింది. బాలాంబ పుడితే ఆవరణ మల విక్షేపాలు తిరిగిపోవాలి. వారి సంతానం. ఇట్లాంటి వాడిని చంపాలంటే అమ్మవారు బాలా త్రిపుర సుందరి హృదయం నుంచి పుట్టింది కనుక ముందు బాలాంబ అనుగ్రహం ఉంటే అమ్మ హృదయానికి ఆనందం కలిగినట్టే. పిల్లలకి ఎవరైనా ముచ్చటగా ఎదురు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆనందపడతారు. వాళ్ళ అమ్మకి నాన్నకి అంత పిసరు మిఠాయి ఇచ్చడం, పిల్ల ఏడుస్తుంటే లేచిపోతే ఎవరు కూడా పడిపోతుంది. మాకు పెట్టకపోతే ఏడ్చామా దాని చేతిలో పెట్టకూడదని. చంటి పిల్ల ఉంటుంది అనుకో, వాళ్ళని ఎత్తుకు తీసుకొస్తే వాళ్ళకు పండిస్తే నాన్న అని ఆ పండు చూపిస్తే వాడు తిన్నంత ఆనందం వచ్చేస్తుంది. అమ్మా అంటే అక్కడ ఆనందం వచ్చేస్తుంది. ఏమి వారి హృదయం వారి స్వరూపం అది కనుక. అట్లా బాలాంబ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు తతిమానం గ్రహాలన్నీ వచ్చేస్తాయి. లలితాంబ ఒకవేళ అనుగ్రహించకుండా ఎక్కడో ఆలోచిస్తున్నా అనుగ్రహించదాకా పీకేస్తుంది. అమ్మా ఎవరిని వాడు తీసుకొచ్చేస్తాను రేటుకి. వద్దు 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 వద్దంటారా
9 ఏళ్ల పిల్ల మాట్లాడా మంచిరాదా అర్థం తెలియదా తీసుకొచ్చేస్తాను అంతే. అలా తీసుకురావడానికి వీళ్ళ మనిషి చెప్పుకున్న అందరూ పట్టరు. ఎందుకు పట్టరు? నువ్వు పట్టావు, యోగినిగాలు పట్టారు, ఇంకా నీ పరివారం పట్టారు, నేను పట్టాను, అందరూ పడితే వాళ్ళు పట్టరా రండి అని సింహ ద్వారం వదిలేసిందంటే గోవింద ఇంటర్వ్యూలకు బలపడి తెలిపినట్టే. అట్లా వెళ్ళగలిగే ప్రజ్ఞ బలాంబిక అనుగ్రహం చేత కలుగుతుంది కనుక ఇప్పుడు బల విక్రమాంబిత ఆనందంగా తన పరాక్రమాన్ని చూపించడం కోసం రుద్రాక్ష మణాధారమైన పరాపరి బలా త్రిపుర సుందరి సాక్షాత్కారమైంది. దీని బండ సంతానం చంపడం. ఎవరండి మీరు? అకారకారం అకారంబులను నాదా హిందూ కళలను రూపాలు చితృప్తులను నవకార్మిక మాయక మనంబులను ఆధ్యాత్మికాధిమౌతుగా దేవితంబులను ధనేషణ ధారేషణ పుత్రేషణను విశ్వాదేశ ప్రాజ్ఞులను జాగ్ర స్వప్న క్షిత్రులను ఇడాపింగళ శిశులను రేతక పూరక కుంభకంబులను 36 జీవ లక్షణంబులు అతిక్రమించి ఇలాంటి 36 లక్షణాలు జీవుడు దాటితే బాల అనుగ్రహంతో పర్వాలేదు. కానీ లేకపోతే గోవింద ఘోష గోవిందరాజులు ముడుపు వెంకటరమణమూర్తి అరుస్తూ ఉన్నాం, పెద్దగా కేకలు పెట్టడమే కానీ అనుభవం ఉండదు. కనుక ఇలాంటి 36 లక్షణాన్ని సునాయాసంగా దాటించేస్తుంటారు. అంతేకాదు అనవ కార్మిక మాయక మలాలని శరీరాన్ని జన్మ జన్మల నుంచి పట్టి ఉన్నాయి కనుక ఆవరణ విక్షేపం అనే 2 శక్తులు కూడా ఉన్నాయి కనుక ఆ 2 శక్తులు వేరు దగ్గర ఉంటాయి. ఒకటి ఆవరణం, 2 విక్షేపం. ఏమిటి ఆవరణం? బండాసుల సంతానం కదా. జపం చేస్తా చేద్దాం లేదు, ధ్యానం చేస్తా చూద్దాం లేదు, తిండి తింటా పద్దు దాకమంట. ఆవరణ దేహం నేను, ఇంద్రియాలు నేను, ఇల్లు నాది, వాకిల్ నాది, ఈ మొదటి సంతానం నాది అనుకుంటూ అందులో ఉండి ఓ బ్రహ్మాండం పంది పురవ మెచ్చు పన్నీరు మెచ్చునా హాయిగా ఉంటాడు. విక్షేపం ఉంది దీని అక్కడే. ఒకవేళ ఏ పుణ్యాత్మను గ్రహించేతనా ఏ మంత్రమైన దీక్ష పుచ్చుకుని చేద్దాన్ని కూర్చోవాలని హాయ్ లేకపోతే తుసుకొని తుమ్మేసుకోవడం. ఆ అమ్మని చేయగానే ఇదేంటండి ఏం ప్రమాదం లేదు, చెయ్యి అసలు చేయకుండా కూర్చున్నాం కనుక ఈ ప్రారంభం తుమ్మేయడం, దగ్గేయడం, లేదా పక్కవాడిని నిద్రపోయడం పడుకోవడం. ఇది అది రాకపోతే మాల పట్టుకుని ధరించి అంతా మరిపే ఏం జపం చేస్తుందో తెలియదు. ఇంటి వ్యవహారాలు, పక్క వ్యవహారాలు, ఎక్కువ వ్యవహారాలు, స్కూల్ వ్యవహారాలు, లేకపోతే ఆఫీసులో ఫైల్ వ్యవహారం, మొత్తం మీద 150 తిరిగేటప్పటికి వ్యవహారంతో తిరుగుతుంది కానీ మంత్రంతో తిరగదు. ఇది విక్షేపం. హృదయాన్ని స్థిరంగా ఉండనివ్వదు. ఇట్లా ఆవరణ విక్షేప శక్తులు ఇద్దరు గేటు దగ్గర ఉంటారు. బాలమ్మ వాడిని తీసుకుపోతుంది. ఏం తీసుకొచ్చేస్తున్నాం? మా అమ్మ దగ్గర వెళ్ళిపోతున్నాం మేమంతా కలిసి. అలా వెళ్ళడానికి వీల్లేదు. వీళ్ళకంతా మరక్షేపాలు పోలేదు. పోకపోవడానికి బాగా ఏం చేశారు? పోగొట్టాల్సిందే. మేము పోం, అడ్డంగా నిలబడతాం. పోలేవు అమ్మా అమ్మ అమ్మ వెళ్ళు అంతకేకమై లేకపోతే ఏంటి పడి నేను అడ్డంగా నిలబడతాను. దగ్గర ఉండి మా స్వామి చెప్పారు, బాలానుగ్రహం కలియుగంలో సామాన్యం కాదు. దగ్గర ఉండి ఒక్కొక్కరు లెక్క పెట్టుకుంటూ వెళ్ళండి. వెళ్ళారా అయిందాన్ని ఆవరణ విక్షేపాలు తిరస్కరింపజేసే ప్రజ్ఞామకు ఉంది. వాళ్ళకే చదవా చూసి అయిందా పోతూ కొంటిపేడ ఉంటారు కొంతమంది అనీసి కూడా తెప్పిసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఇంతే కాదు, కార్మిక అనవ మాయక మలాలై 2వ గేటు దగ్గరికి వెళ్తే అభిషిద్ధం. నవావరణార్చనలో ఉండే అంగ ప్రత్యేక దేవతలు వీళ్ళందరూ సామాన్యం కాదు. అనవ కార్మికమయ. ఈ అణువణువులోనూ కూడా మైల హృదయంతో కూడుకుని మల్లెవాసనతో కూడుకున్నదే కానీ ఒక్కడు శుద్ధవాసన ఉండదు. జపం దగ్గర కూర్చుంటే అన్ని దిక్కుమాల సంకల్పాలు తప్పిస్తే మంచి సంకల్పం ఒకటి రాదు. ఆ సంకల్పం కూడా అనుకూలమైన సంకల్పం ఉండదు. జపం చేస్తున్నాం, దీనివల్ల ఏమొస్తుంది? అనుకూలంగా పడిపోతుంది, తిరిగిపోతే ఏమొస్తే నీకు వచ్చింది ఏమి చెయ్యన్నారా? ఈ జపం నోటని చేసేస్తే ఒక శక్తి గుర్తుంచుతాడు. శక్తి వల్ల నాకు తేజస్సు వచ్చేస్తుంది, ఓజస్సు వచ్చేస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, వస్తుంది అనుకోవడం వెళ్ళిపోతుంది. ఏమొస్తుందో తెలియదు. ఇదే అది కాకపోతే 108 పూసలకి అంత శక్తి పుట్టిందంటే 1000కి అంత, 1000కి అయితే 1,00,000కి అంత లెక్కలు. ఏదో నిన్ను భ్రష్టు పట్టించి అవతలకి ఏడిచి కూర్చోబెట్టి పూడి చేసే శక్తి ఆడ దగ్గర ఉంది కనుక ఇది ఆనవమనం. ఇక కార్మిక మలం. ఏ పని చేసినా ఆ పనిలో సర్వారంభ పరిత్యాగి వెళుతూ ఉండడం ఆరంభ స్వరత్వం ఆంధ్రులది. ఎక్కడైనా గరస ప్రతిష్ట మీరుంటారు అని ములిగేస్తూ ఆయన మంత్రవేత్త కావాల్సిన అనుకోండి. ఆ పక్కకి వెళ్ళి బిడిగా చెయ్యనివ్వదు. కార్మిక మనం అట్లా అడ్డుపడుతూ ఉంటుంది.
జపం దగ్గర కూర్చుంటాడు, ధ్యానం దగ్గర కూర్చుంటాడు, అందరికీ ఉపదేశం చేస్తాడు, వారికి మాట మనస్కరంగా ఉంటాడు. ఇక మాయక మహామాయ ఆవరణ దాన్ని తప్పించుకోలేరు. ఆ భగవతి సంపూర్ణ కటాక్ష వీక్షణ ప్రసారం చేత తప్పితే తప్పాలి తక్క మరొక మార్గం లేదా పొందాలి. ఆ మాయ ఎట్లా వస్తుందో చెప్పేవాళ్ళకి తెలియదు, వినేవాళ్ళకి తెలియదు, వింటూనే ఉంటారు. అదేదో ఏమిటో దివ్యానుభూతి చెప్పడానికి వీల్లేదు, అలా అయిపోతారు పోయేలాగా అన్నీ. అంటే అయితే ఏ నిమిషంలో మీరు వెళ్ళారు లెక్క పెట్టుకుని కావచ్చు అండి, ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలకు మేము మాయలోకి వెళ్ళామని తెలియదు. తెలుసుకున్నంత వరకు అది టోపీ పెడుతూనే ఉంటుంది, తెలుసుకుంటే అక్కడే ఉంటుంది, కనబడదు. యా మాయ సా మాయ, ఏది లేదో అదే మాయ. నిజంగా ఉందా? లేదు. లేదంటావా? ప్రత్యక్షం. అట్లా ఉండేటువంటి ఆడవ కార్మిక మాయక మలాలని ముగ్గురిని కూడా దాటించగలిగే ప్రజ్ఞ ఆమె దగ్గర ఉంది. అంతేకాకుండా 36 జీవలక్షణాన్ని అతిక్రమింపజేసే శక్తి కూడా బాలమాంబ దగ్గర ఉంది. అది చాలదు అనుకుంటూ ఆవరణ విక్షేప శక్తులను కూడా తిరస్కరించి తన స్థానాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఆ బాలాస్థానం అమ్మ హృదయస్థానం. అమ్మ హృదయస్థానంలోకి చేరిపోయామంటే శిరస్థానం చేరుకోవడానికి ఏమాత్రం డోకా లేదన్నారు. అట్లా చేరుకోవడానికి కావాల్సిన మార్గం కూడా ఆమె చూపిస్తుంది. బాలగోపాల లీలావైభవం దశమస్కంధంలో చెప్పాం. చెప్పుకున్నప్పుడు వెన్న ఎక్కడైనా ఉందంటే చాలు ముందు వెళ్ళి చెప్పేవారికి బృందం అంతా, ఒరే కన్నయ్య వెన్న అక్కడ ఉందని. నిజంగా చూసారా? బాగా చూసారా? ఉందా వెన్న? మంచిగా చూసారా అంటే వీళ్ళకి అదే పని మిగడం. వెన్నే అయితే కన్న వేయడానికి వెళ్ళేవారు. ఈ దొన్నల్లా ఉంది, ఎక్కడైనా తెలియరు. వాడు వంగుంటే వాళ్ళని చెక్కి చేయి పట్టి, అది కాకపోతే పెద్ద తూట ధరించే కొండకి సూట్ చేసుకుని వస్తే పాలు మీ గడపట్టి తలో దోషులతో తాగండి అని వదిలేస్తే అట్లా సహస్రారంభుజారూఢ సుధాచార విదర్శిని బాలాంబ హృదయస్థానం నుంచి సహస్రారాన్ని చేర్చడానికి మార్గం లేకపోతే చిల్లేన కొట్టి అనుభవ ఆనందాన్ని ఇవ్వగలిగే ప్రజ్ఞానం ఉంది కనుక ఆమె అనుగ్రహంతో అంతమంది రక్షితులు చచ్చిపోయినారు. ఆమె చూపు చూస్తేనే చాలన. అట్లా నవవర్ష ప్రాణి రుద్రాక్షమాలికాధారమైనటువంటి బాలాత్రిపుర సుందరి కటాక్షం చేత జీవుడు సన్మార్గవర్తుడు కావడమే కాకుండా పరిపూర్ణ అద్వైత అనుభవాన్ని కూడా పొందగలిగే ప్రజ్ఞ ఉంటుంది. తర్వాత మంత్రిణ్యాంబావరిచిత విషంగవద దోషిత. ఈ బండాసుడు తాలూకు కుడి భుజం నుంచి విశుక్రుడు, ఎడం భుజం నుంచి విషంగుడు అనేటువంటి ఇద్దరు పుట్టారు. విషంగుడిని అమ్మ శ్యామలాంబ, విశుక్రుణ్ణి వారాహి శక్తి దండనాయకుడు ఇద్దరు సంబలించారని లలితాభాష్యంలో చెప్పుకొస్తున్నాడు. విషంగం అంటే ఏమిటి? విరుద్ధ సంఘం. ఎప్పుడు బుద్ధి పక్క తోవలోనే ఉంటుంది కానీ మంచి తోవలో ఉండదు. ఇది బండాసుడు తాలూకు భుజంలో పుట్టిన కొడుకు. ఆ కొడుకు మన ఆవహించి ఉంటాడు ఉండి, అక్కడ మంచి మాటలు విందాను రా అంటాను. ప్యాకెట్లో పోతే 10 రూపాయలు వస్తాయి హాయిగా. అక్కడ ఉంటే ఏమి ఇస్తారు? ఆయన పండు కూడా ఎవరు లేదు. సినిమా పోతే హాయిగా ఉండొచ్చు. అక్కడేముంది? ఎంతగానే వింటారు లలితా భాష్యం. అవి నీ వాళ్ళకి చేదస్తం కొద్దీ పోతున్నారు కానీ ఏం వింటారో నాకేమో అర్థం అవ్వట్లేదు. లలిత పారాయణ చేసుకోవడం మనకు వచ్చేసింది, ఇంక వినదగ్గది ఏముంది? అన్ని చదివేసుకుంటున్నాం, మళ్ళీ నమస్కారం పెట్టేస్తున్నాం, మళ్ళీ చదివేసుకుంటున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం, ఇంక చెప్పేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ మేళంతో వేరే పిచ్చి అని వీళ్ళని చూస్తే వాళ్ళకి వెరలా ఉంటుంది. ఇది ఎవరు? విషంగుడు. ఇతర సంఘాలతో కూడుకుంటాడు. దుర్జన సహవాసంలో దుర్జన సంఘాల్లో కూడుకుంటూ అక్కడ ఆనందాన్ని మాత్రమే పొందగలుగుతాడు కానీ దానికన్నా విలక్షణంగా ఉండే పూర్ణానందం పొందలేడు. అట్లాంటి వాణ్ణి రాజశ్యామలాంబ చంపేస్తుంది. ఆమె చేతిలో హతుడైపోయినాడు. మంత్రన్యాంబావరిచిత విషంగ వదతోషితగా. విషంగుడనేవాడు ఆమె చేతిలో హతమైపోయినాడు. విశుక్ర ప్రాణహరణవారాకి వీర్యనందిత వారాహి వీర్యనందిత. విశుక్రుడు, శుక్రము అంటే ప్రాణం, శుక్రం అంటే వీర్యం. ఆ వీర్య శక్తి వల్లే జీవుడికి ప్రాణస్పందన కలుగుతుంది, ప్రాణంలో ఉండే పునత్వం సిద్ధి వస్తుంది. అట్లాంటి వీర్యాన్ని నష్టం చేసుకునేటువంటి నష్టజాతకులు, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు, అనుభవంతో దూరం చేసుకున్న వాళ్ళు, భార్యా బిడ్డల్ని వదిలి ఎప్పుడూ దురాచార పరులుగా సంచరించే వాళ్ళు, ఇతర ద్రవ్యాపేక్ష కలిగి జీవితం గడిపేవాళ్ళు, వీళ్ళందరూ కూడా విశుక్రుడు. ఎంతసేపు నీచ వృత్తులే. ఎవరు కంపు కూలిపోతుంది, ఎవరి సొమ్మనికి వచ్చేస్తుంది, ఎవరు అన్యాయంగా చచ్చిపోతారు, ఎవరి సొమ్మకి కలిసిపోతుంది, ఇవే ఆలోచనలు. ఇట్లా ఉండేటువంటి వాళ్ళు ప్రాణాలు ఉండి కూడా ప్రాణస్పందన లేనట్టుగా ఉంటారు. వచ్చిన దానికి తృప్తి పడితే జీవకళ పెరుగుతుంది. తృప్తి లేకుండా ఇంకా ఇంకా కావాలనుకుంటే ఉన్న కళ కూడా ఊడిపోతుంది. ఎంత అన్నం తిన్నా నీరైపోతుంది. అన్నం కానీ ఇతరత్ర పదార్థాలుగా తింటూనే ఉంటారు. వాళ్ళు తింటూనే నీరైపోతుంది. ఎందుకని? ఏమిటో తింటున్నావు కానీ ఇలాగ జీవితం అంతా గడుస్తుందని గ్యారంటీ ఎక్కడండి?
పెద్ద పెద్ద కోటీసులకే గ్యారెంటీ లేదు, నీకు నాకు గ్యారెంటీ ఎక్కడిది? ఏమో గడిస్తే గడవచ్చు, లేకపోతే భూకంపం వచ్చి ఒక్కసారి బళ్ళని అంతమంది తలకాల్సిపోవచ్చు. ముందు ఆలోచన చేసుకుంటూ భగవంతుని ప్రార్థించని అక్కడ కూర్చోబెడితే ప్రార్థన లేకుండా అల్లాస్కరివ్యూస్ అని అక్కర్లేనివన్నీ ఆలోచించుకుంటూ నీచ తలంపులు. అంతకుముందు చెప్పినే యోగవాసిష్టంలో అక్కడ మేడక్కగానే ఎంత బాగుందో విశాలంగా తిరగడానికి కూడా కాదు, ఇక్కడి నుంచి దూకితే చస్తావు ఏంటి సోడాబుడ్ల పేలి. ముందు ఆలోచన ఎందుకు? అలా అక్కర్లేని ఆలోచనలు అన్నీ వచ్చి సినిమా హాల్కి వెళ్ళి కుర్చీలు దొరకలేదు, మూల కూర్చున్నాం, మధ్యలో వెళ్ళిపోతే చంపుతారు, మధ్యలో గెలవడతావు అసలు ముందే వాళ్ళు కూర్చుంటే, చీకట్లో వెళ్ళి మధ్యలో కూర్చుంటే ఏమవుతుంది? అలాగే అక్కర్లేని ఆలోచనలు వచ్చి ఆలోచన వల్ల పని పూర్తి కాదు, ఇక్కడ కార్యక్రమం దెబ్బతింటుంది. అట్లా జపం దగ్గర కానీ ధ్యానం దగ్గర కానీ మంచి పని దగ్గర కానీ బలవంతంగా వాళ్ళని కూర్చోబెట్టిన వాళ్ళు కూడా దృష్టి పట్టిస్తారు. వాడు విసుకుడు అంటే వాడి పుణ్యంతో వీడు కూడా పోతాడు. ఉపన్యాసానికి విందాను రా అని తీసుకురావడం, సరే పదం వస్తాడు మాట పాటించి వచ్చి కొంతసేపు ఉన్నాక ఒరే లేరా లేరా అబ్బాబ్బా అంటు రేపు వస్తాను అని గొరకం కోళ్ళగా గొలికీసి చిమ్మెట్లు ఉంటాయి, కొమ్మరి పురుగులు మట్టి అంతా గుదిగీసి లోపలికి వెళ్ళిపోతుంటాయి. అలాగా తొడ కొరికేసి గాలి గిల్లేసి మడవలాగేసి మొత్తం మీద అలాగలాగా లేచిపోతాను ప్రాణం వేసిచ్చేసి వీడితో వచ్చి లేచిపోయి వీడి పుణ్యం కూడా పోగొట్టడానికి సిద్ధపడ్డ పురుషులు వాళ్ళు, వారిని విసుకుడు అంటారు. వారిని వారాహి దండనాయక స్వరూపిణి సంహరణ చేసిందంటున్నారు. వారాహి శక్తికరణతో అది నశించాలి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర బండాసురు సంహారం చేయాలంటే మహాగణపతి రావాలి, శ్రీ గణేశ్వరుడు రావాలి, జయ విగ్రహం అనేటువంటి యంత్ర నిర్మాణం చేయాలి. గణపతి పుట్టాలి అంటే అమ్మవారు ఒక్కసారి పరమేశ్వరుని హృదయంలో భావిస్తేనే సజ్జోజత సంతానం కలుగుతారన్నారు దేవతలు కనుక. అట్లా కుంతికి మొదలైన వారికి కలిగినట్లుగా మన పురాణాల్లో కూడా ఉన్నాయి. అమ్మవారు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహానుభావుడైన సదాశివుడు కూడా పరివార గణాలతోటే ఉన్నారు. అమ్మ పక్కనే కూర్చున్నారు. సదాశివుడు అంకపీఠం మీద కూర్చున్న ఆమె యుద్ధరంగంలో వెళ్ళి చంపాలంటే శ్రీ గణపతి పుట్టాలి గనక వారితో ఇట్లా చూసినప్పుడు వారి చూపు వీరి చూపు ఐక్యానుభవం పొందింది. అమ్మ చూపు అయ్య చూపు కలిసి ఒక దగ్గర చేరేటట్టుగా ఆ చూపుల కలయికలో ఒక శక్తి ఉత్పత్తి అయింది, అదే శ్రీ గణేశ్వరుడు. అట్లా గణేశ్వరుడు వచ్చి కామేశ్వర స్వరూపంగా ఉండేటువంటి తల్లి తండ్రులకు నమస్కారం చేసి బండాసుర సంహారం కోసం బయలుదేరారు. మహాగణేశ నిర్బంధ విగ్రహంత్ర ప్రహర్షిత గణపతి నిర్గుణంగా ఉన్న ఆ ముఖం నుంచి ఉత్పత్తి వచ్చాడు. ఈ లోపనే వాడు సమస్త యంత్రాలని తయారు చేసి ఆ గణపతిని కూడా నశింపజేసే ప్రజ్ఞతోటి యుద్ధరంగంలో ప్రవేశించారు. వెంటనే చూసింది ఈ స్త్రీ గణపతిగా ఉంటే ఇక్కడ కార్యక్రమం జరగదు, వీరిని మహాగణపతి చేసేస్తాను అని ఆమె తాలూకు సంకల్ప బలంతో మహాగణపతిగా మార్చిందంటున్నారు. మహాగణేశ నిర్బంధ విగ్రహంత్ర ప్రహర్షిత జయ విగ్రహం అనే పేరు కలిగిన యంత్రాన్ని వారు ఒక్కసారి విసిరారు. ఆ యంత్రం దగ్ధం కావాలంటే, ఆ యంత్రం పూర్తిగా నశించిపోవాలంటే ఇప్పుడు మహాగణపతి కావాలి. శ్రీ గణపతి వెళ్ళి కొంతవరకు కొంత శానంతా నశింపజేశారు. వెంటనే అమ్మ ఆలోచించింట, మహాగణపతి కరుణ కలిగితేనే కానీ ఈ యుద్ధం పరిసమాప్తి కాదు కనుక ఉత్తమమైన మార్గంలో వాడిని సృష్టించాలని అంతవరకు శ్రీ గణేశ్వరుడుగా ఉన్న వారిని ఆమె ఒక్కసారి అట్లా చూసింది. చూడగానే ద్విగ్నీకృత శక్తితో మహాగణపతి అయిపోయినారంటున్నారు. మహాగణేశ నిర్ఘ్న విఘ్నేంద్ర ప్రహర్షిత జయ విక్రమ యంత్రం వారి దృష్టిలో భస్మీపట్లమైపోయింది. ఎందువల్ల మహాగణపతిని సేవిస్తే మనలో జయాలు కలిగించడానికి విఘ్నాలుగా ఉండే అన్ని శక్తులు కూడా నశించిపోతాయి. శ్రేయోంసి బహు విఘ్నాన్ని, మంచి పని చేద్దామంటే ఎన్ని విఘ్నాలు, చెడ్డ పనికి ఎంత సహకారం. సినిమా పారిపోదంటే 10 మంది వస్తారు. ఉపన్యాసం గుళ్ళోనేనా, శివాలయంలోనా, ఆ సందులో చిన్నమారి సందులోనా, మాకు తెలిసి అయితే రామ్ అన్నీ అడగడం. వాళ్ళు ఆడుకుంటాడు బళ్ళు ఎలాగ జరుగుతుంది. పెన్న అశోక్ పెన్నా, పచ్చడి పెన్నే కదా, కోణం పాయింట్ అదేనా, దాని క్లిప్ ఇదేనా, దాని బయట అప్పదేనా, అవునవును అది నాకు తెలీదు, మాయరోగం. అట్లా గుడి తెలుసు, శివాలయం తెలుసు, రాజరాజేశ్వరి దర్బార్ తెలుసు, అక్కడ ఉపన్యాసం తెలుసు, చెప్పేది వారేనా, తినేది మీరేనా, నేను రావు. అట్లా ఇక్కడ జయ విఘ్నమని యంత్రం నశించాలంటే మహాగణపతి కరుణ కావాలి. ఆ మహాగణపతి కరుణ వస్తే జయం కలగడానికి విఘ్నంగా ఉండే కారణాలన్నీ కూడా నశించిపోతాయి.
మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాది వశిష్ఠ వామదేవాది సన్నుత గణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాదేవసుతం మహాదేవసుత గురుగుహనూతం మహాదేవసుత గురుగుహనూతం మారకోటి ప్రకాశం సతతం మహాగణపతి మహాదేవసుత గురుగుహనూతం మారకోటి ప్రకాశం సతతం మారకోటి ప్రకాశం సతతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి మనసా స్మరామి మహాగణపతి వశిష్ఠ వామదేవాది సన్నుత మహాగణపతి మనసా స్మరామి మనసులో స్మరిస్తున్నాను కనుక తరించే మార్గానికి ఆటంకంగా ఉండే విఘ్నాన్ని పూర్తిగా తొలగించి జయాన్ని అనుగ్రహింపవే. అది జయ విఘ్నేంత్రం, దాన్ని భస్మీకృతం చేశారు. దేవి ఉపాసన చేసిన వారికి గణపతిని ప్రత్యేకంగా కొలవక్కర్లేకుండా అమ్మ కనుబొమ్మల కదలికలో ఉత్పత్తి అయిన మహానుభావుడు కనుక ఆమె ఒక్కసారి చూసి వెళ్ళు అంటే పనిచేయాల్సింది. మహాగణపతి మనసా స్వరామి మహాగణపతి మనసా స్వరామి అంటారు. గణపతి వద్దాం అనుకుంటాడు. ఒకసారి అమ్మకేసి వస్తాడు. ఏమమ్మా ఎవరు పిలిచారు వెళ్ళు అంటే అదేంటి అలా అంటున్నావు? ఏమో అక్కడ నన్నే పిలిచినట్లేదు, వెళితే వెళ్ళు తప్పేముంది, ఎవరి భక్తులు దగ్గర వెళ్ళవుతారు. అయితే సరే తర్వాత వెళ్తాను ఊరుకుంటాడు. ఇందువల్ల ఆమె కరుణ కావాలి, శక్తి ఆమె. గణంబ గుహ్యాకారాజ్య కోమలాంగ గురు ప్రియ. నువ్వు గణపతిని కొలిస్తే గణపతిని కన్నతల్లిని నేను, వాడు పిలిచిగా నచ్చిస్తాడంటే రే కూర్చో బస్. అట్లాంటి మంత్ర వేత్ర శక్తి కనుక అందులో ఉన్న శక్తి కూడా గణస్వరూపంగా ఉన్నది ఆమె. బండాసురీంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యక్ష వర్షిణీ. బండాసురుడు అనేక శస్త్రానికి వేశారు, దానికి ప్రత్యస్త్రాలుగా ప్రయోగం చేసి అస్త్రాలకు అస్త్రం శస్త్రానికి శస్త్రం మధ్య మార్గంలో భస్మీపట్నం చేసి తన తాలూకు మహద్వైభవాన్ని చూపించిన లలితా త్రిపుర సుందరి స్వామి వారు కరాంగుడిన కోత్పన్న నారాయణ దశాకృతి. కర చేతులు, అంగుళి వేళ్ళు, నఖ గోళ్ళు, ఉత్పన్న పుట్టినటువంటి దశాకృతి, దశావతారాలు. అమ్మ 10,000 గోళ్ళ నుంచి 10 అవతారాలు ఉత్పత్తి అయ్యాయన్నారు అంటే ఆమె ఎంత పుణ్య స్వరూపుడు ఆలోచించారు. ఓ తెగ ఎగిరిపెట్టుకోవడం. రామాని నమ్మినారు రాని ఆ గోళ్ళలో ఒకటి, కృష్ణ ఒకటి, నారసింహ ఒకటి, పరశురామ ఒకటి, ఇట్లా అంశ అర్చ ఆవిర్భావ పూర్ణ పరిపూర్ణ అవతారాలుగా కొనియాడబడేటువంటి దశ అవతార కర్త ఎవరు? కారణముడిన పూర్వన్న నారాయణ దశ.